హాయ్ ఆల్. మనం ఎంతగానో ఎదురు చూసిన విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా కింగ్డమ్ వచ్చేసింది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. సో నా థాట్స్ దీని మీద. గౌతమ్ తిన్ననూరి అంటే జెర్సీ సినిమా గుర్తొస్తుంది నాకు. జెర్సీ నాకు ఎంత ఇష్టం అంటే, ఇలా కూడా రిలేషన్షిప్స్ని డిఫైన్ చేయొచ్చా, ఇలా కూడా రిలేషన్షిప్స్లో ఉన్న ఎమోషన్స్ని చూపించచ్చా. చాలా సర్ప్రైజ్ చేశారు ఆయన ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ జెర్సీలో. కొన్ని సీన్స్ చూస్తే వావ్ అనిపించి నాకు చాలా నచ్చిన సినిమా అది. నాకు సినిమా మీద ప్రేమ పెంచిన సినిమా అది. అలాంటి సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి నుంచి వస్తున్న సినిమా అంటే అది కూడా జెర్సీ తర్వాత నేను చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, కానీ అది తప్పైంది. ఫండమెంటల్ స్టోరీలోనే చాలా ప్లాట్ హోల్స్ ఉన్నాయి. ఎందుకు అలాగా స్టోరీలోనే జరిగింది, వాళ్ళ టీం చెప్పలేదా అనే డౌట్స్ వచ్చాయి నాకు సినిమా చూసేటప్పుడు. సినిమా స్టోరీకి వచ్చేటప్పటికి 1920s అండ్ 1990s జరిగే కథ. 1990s ఒక పోలీస్ కానిస్టేబుల్ని స్పై చేసి శ్రీలంకలో గోల్డ్ కార్టెల్ జరిగే ప్లేస్కి స్పైలా పంపిస్తారు. అయితే అతన్ని ఎందుకు పంపించారు అంటే, వాళ్ళ అన్నయ్య తప్పిపోయిన, అంటే లాంగ్ లాస్ట్ బ్రదర్ అక్కడ ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కానిస్టేబుల్ని అక్కడికి పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళ అన్న అక్కడ ఎందుకు ఉన్నారు, వాళ్ళ కథ ఏంటి, వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు అనేది కథ. సినిమాలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్, మనీష్ చౌదరి వాళ్ళ క్యారెక్టర్స్ బాగున్నాయి. వాళ్ళు చేసిన యాక్టింగ్ చాలా బాగుంది. సత్యదేవ్ మళ్ళీ జీబ్రా తర్వాత ఒక మంచి రోల్లో వచ్చారు, కానీ ఆయన పొటెన్షియల్కి ఇది కొంచెం తక్కువ. నెక్స్ట్ వెంకటేష్ చిన్న అబ్బాయి లాగా అనిపించారు. తనకి ఇచ్చిన క్యారెక్టర్ కొంచెం హెవీ రోల్. యాక్చువల్లీ అందరికీ అలా హెవీ రోల్సే ఉన్నాయి. సో ఆ అబ్బాయి కొంచెం ఇంకా యంగ్ యాక్టర్లా కనిపించారు. అఫ్ కోర్స్ యంగ్ వాళ్ళు క్రైమ్ చేయొచ్చు, చేశారు. మనం బయట కూడా చూసాము. యంగ్ అడల్ట్ సంబంధం లేకుండా అందరూ అన్ని చేస్తున్నారు. ఇచ్చిన రోల్ వరకు బాగా చేశారు. హీస్ ఫ్రమ్ కేరళ. భాగ్యశ్రీ బోర్సే తన క్యారెక్టర్ బాగుంది, తను చేసిన యాక్టింగ్ బాగుంది. కాకపోతే ఇట్ డజంట్ హ్యావ్ టు బి భాగ్యశ్రీ బోర్సే. మరి సెకండ్ పార్ట్ లో ఏమన్నా తనకి యాడ్ చేసి ఉండొచ్చు. బట్ ఇందులో అయితే భాగ్యశ్రీ కాకుండా వేరే వాళ్ళు ఉన్న ఆ క్యారెక్టర్ లో నడుస్తుంది. మనీష్ చౌదరి ఇది సెకండ్ టైం అనుకుంటా ఆయన తెలుగు సినిమా యాక్ట్ చేయడం. చాలా బాగా చేశారు. టెరిఫిక్, అంటే కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ అండ్ బాగుంది. అనిరుద్ బీజిఎం చాలా బాగుంది. అన్న అంటే సాంగ్ అనిరుద్ కాకుండా వేరే ఎవరికైనా పాడించుంటే బాగుండేది. ఆయన పాడిన విధానం రొమాంటిక్ సాంగ్, బ్రదర్ సాంగ్ అర్థం కాలేదు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది. ఇట్ ఫెల్ట్ వియర్డ్. మరి ఎందుకు అలా జరిగిందో తెలీదు. నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ వచ్చు ఆయనకి, హీస్ అ గుడ్ యాక్టర్. బట్ హిస్ బాడీ లాంగ్వేజ్ అసలు సెట్ కాలేదు సిచ్యువేషన్ కి. తను వేసుకున్న క్యారెక్టర్ కి ఆ బాడీ లాంగ్వేజ్ సెట్ కాలేదు. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ కొంచెం ట్రై చేశారు వేరే బాడీ లాంగ్వేజ్ తో, అదే కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. హీ ఫెల్ట్ అవుట్ ఆఫ్ ప్లేస్. ఎమోషనల్ గా చేయగలరు, హీ హాస్ ప్రూవెన్ అలా చేయగలరు అని, అదే తీసుకొచ్చారు. బట్ మనం బ్రదర్ తో ఉండే విధానం వేరుంటది. సినిమాలో చూపిస్తే డిఫరెంట్ గా ఉంది. ఆయన క్యారెక్టర్ ప్రకారం నించునే పోస్చర్ కూడా డిఫరెంట్ గా ఉంది, విచ్ యాక్చువల్లీ డిడ్ నాట్ సూట్ దట్ క్యారెక్టర్. విజయ్ దేవరకొండ కనిపించకూడదు, క్యారెక్టర్ కనిపిస్తే బాగుంటుంది. దెర్ ఆర్ టెక్నిక్స్, యాక్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి అలాంటివి. ఇప్పుడు జాక్ నికల్సన్ అనే ఇంగ్లీష్ హాలీవుడ్ యాక్టర్ ఉంటే, ఆయన ఎప్పుడు క్యారెక్టర్ని తనకు అనుగుణంగా తనే కనిపించేలా చేస్తారు. అలా కాకుండా క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా చేసే యాక్టర్స్ కూడా ఉన్నారు మనకి. క్రిస్టియన్ బేల్ అలా. ఇప్పుడు ఆన్ టాప్ ఆఫ్ మై హెడ్ వాళ్ళు గుర్తొచ్చారు, ఐమ్ జస్ట్ సేయింగ్. సో ఆయన బాడీ లాంగ్వేజ్ సీన్ కి సెట్ కాలేదు. దానివల్ల అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించి ఏంటి ఇది తేడాగా ఉంది అని డిస్ట్రాక్ట్ అవుతాం. ఆల్రెడీ సినిమాలో ప్లాట్ హోల్స్ ఉండి మనం డిస్టర్బ్ అయిన స్టోరీ టెల్లింగ్ దీనివల్ల ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అయింది. విజయ్ దేవరకొండ గారు ఇంకా యంగ్ ఫేస్, హీ లుక్స్ వెరీ యంగ్. ఇలాంటి హెవీ వెయిట్ స్టోరీస్ కొన్ని ఇయర్స్ అయ్యాక చేస్తే బెటర్ ఏమో అనిపించింది. దిస్ ఈస్ వెరీ హెవీ రోల్ ఫర్ హిమ్. కింగ్డమ్ లో అసలు ఫస్ట్ డిసప్పాయింటింగ్ ఆస్పెక్ట్ నాకు స్టోరీ ఇట్ సెల్ఫ్. మెనీ ప్లాట్ హోల్స్ ఉన్నాయి. అసలు వాళ్ళు రాసుకున్న కథకి వాళ్ళే లాజిక్ లేకుండా ఎదురు తిరిగి వెళ్ళారు. ఆ వెళ్ళి మళ్ళీ బ్యాలెన్స్ చేయలేక మొత్తం నెత్తనేసుకొని పడిపోయిన ఫీలింగ్ వచ్చింది. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ పొటెన్షియల్,
క్యారెక్టర్స్ అన్ని సెట్ చేశారు, బలంగా వెళ్తున్నాయి. నేను ఇందాక చెప్పిన విజయ్ దేవరకొండ యాక్టింగ్ లో ఫ్యూ మినిట్స్ క్యారెక్టర్ లో ఉండి చేశారని చెప్పింది. అన్ని స్ట్రాంగ్ గా సెట్ చేసుకొని సెటప్ చేశారు. సినిమా 15 minutes అయిన తర్వాత నుంచి అసలు వాళ్ళు రాసుకున్న స్టోరీకి, వాళ్ళు రాసుకున్న దానికి లాజిక్ లెస్ గా వెనక్కి వెళ్ళి కొంచెం లాజిక్ మిస్ అయ్యి రైటింగ్ పోయింది. గౌతమ్ తిన్ననూరి సినిమా అంటేనే ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్, సెన్సిబిలిటీస్ తో కూడిన క్యారెక్టర్స్ రాయటం అతని స్పెషాలిటీ. మనం ముందు సినిమాల్లో చూసాం. కానీ ఇందులో ఆ సెన్సిబుల్ రైటింగ్ లేదు, ఆ సెన్సిబుల్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ లేదు. అసలు ఇందులో రోహిణి క్యారెక్టర్ని చూసి నాకు ఆవిడ క్యారెక్టర్ ఎలా ఒప్పుకున్నారో అనిపించింది. తను ఇప్పుడు కాదు, 90s లోనే షీ డిడ్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్, బ్యూటీ స్టాండర్డ్స్ కి డిఫై చేస్తూ తను చేసిన రోల్స్. షీ వాజ్ నెవర్ ఎ రెగ్యులర్ ఆర్టిస్ట్, షీ వాజ్ వెరీ యూనిక్ అండ్ కేపబుల్. ఒక వాల్యూ యాడ్ చేస్తారు సినిమాకి. కానీ ఇందులో ఆవిడ చేసిన పాత్ర అవేవి లేవు. కైండ్ ఆఫ్ రిగ్రెసివ్ గా అండ్ అన్రీజనబుల్ గా అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్ రోహిణి గారు చేయడం నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ప్లాట్ హోల్స్ తో, ఇలాంటి క్యారెక్టర్స్ తో నేను ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే కోరుకుంటూ వెళ్ళానో అదేది నాకు జరగలేదు. ఆ ప్లాట్ హోల్స్, ఆ స్టోరీలో ఇలా జరిగిందేంటి అనుకోవటంలో వాచింగ్ ఎక్స్పీరియన్స్ పోయింది. గౌతమ్ తిన్ననూరి గారి నుంచి మంచి కథలు, మంచి క్యారెక్టర్స్ ఎదురు చూసిన నేనే డిసప్పాయింట్ అయ్యాను. ఇది నా థాట్స్. థ్యాంక్ యూ.